హాయ్ నేను సతీష్. ఇప్పటికే మన జర్నలిస్ట్ ఛానల్లో ఒక వీడియో వేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా అప్డేట్స్ అన్నీ ఇచ్చా. అసలు హౌస్లో ఏం జరగబోతుంది. నిన్న నిఖిల్ అండ్ సోనియా టీంకి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చి దెబ్బ కొట్టాడు కదా బిగ్ బాస్. అంటే అంతకు మించిన దెబ్బ ఇప్పుడు అభయ్ టీంకి కొట్టేశాడు. మరి దానికి రీజన్స్ ఏంటి, ఆ ఎఫెక్ట్ ఎలా పడింది మిగతా అభయ్ క్లాన్లో వాళ్ళ కంటెస్టెంట్స్ మీద అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది చూడండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా లేటెస్ట్ అప్డేట్స్ హౌస్లో వాట్ నెక్స్ట్ జరగబోయేది ఏంటి, దాని రియాక్షన్ ఏంటి, హౌస్లో హౌస్ మేట్స్ మధ్య ఎవ్రీ వీడియోలో అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా ఉన్నా. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫస్టే షేర్ చేస్తా ఉన్నా. ఈ సీజన్ అన్ని కూడా మీకు ముందు నేను చెప్పినట్టుగానే ఫస్ట్ అన్ని అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి, ఏది మిస్ కాకండి. ఎన్ని అప్డేట్స్ వస్తాయి అంటే ఇప్పటికే మీరు ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. మంచి మంచి అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా దానికి నాకు తెలిసిన దానికి మళ్ళీ నా అనలైజ్ ఏంటి అనేది చెబుతా ఉన్నా. సో 2 ఛానల్స్లో అన్ని అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. నాకు టైం అయితే అడ్జస్ట్ కాక కింద మీద పడతా ఏదో రంగు అడ్జస్ట్ చేసుకుని పెడతా ఉన్నా. 2 ఛానల్స్లో కూడా అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి. మిస్ కాకండి. ప్రతి వీడియో చూస్తే మీకు ఓహో ఇది జరిగిందా అలానే లైవ్లో జరిగే చిన్నది దగ్గింది, తుమ్మింది, నవ్వింది, ఏడ్చింది అన్నీ కాకుండా ఇంట్రెస్టింగ్వి అసలు గేమ్ చేంజ్ కాబోయే పాయింట్స్ ఏవైతే ఉంటాయి కీ పాయింట్స్ ఇవన్నింటికి, అలాగే ఇక ఈరోజు లైవ్లో కానీ ప్రోమోల్లో కానీ ఎపిసోడ్లో కానీ జరగబోయేది, దాని బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, ఎవరి గేమ్ ఎట్లా ఉంది, అన్ని స్ట్రాటజీలు కలిపి ముందుగానే షేర్ చేసుకుంటా. సో ఖచ్చితంగా న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ ఫాలో అవ్వండి. అందులో వేరే వీడియోలు, ఇందులో వేరే వీడియోలు వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ముందే అప్డేట్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అట్టకి ఇప్పుడు రెడ్ ఎగ్ గురించి హౌస్లో మంటలు అయితే రేగుతూ ఉన్నాయి, గొడవలు అయ్యాయి. మరి ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అంటే హౌస్లో కూడా ఇప్పటికే విష్ణుప్రియ వర్సెస్ సీత, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, నిన్నిద్దరు కలిపి ప్రేరణతో కూడా ఫైట్ చేశారు కదా, ఇద్దరు ఇలాగ బాండింగ్ పెట్టుకున్నారు కదా, లింకింగ్ చేసుకున్నారు, నన్ను ఆపేశారు, స్టాపింగ్ చేశారు, లింకింగ్ చేశారు అని ప్రేరణ గొడవ పడింది కదా. మరి ఈ లింక్ ఎందుకు తెగిపోయింది, ఎందుకు గొడవ వచ్చింది, విష్ణుప్రియ వర్సెస్ సీత అనేది కూడా జరిగింది. అలాగే సీత వర్సెస్ నిఖిల్ జరుగుతుంది. మరి ఎందుకు నిఖిల్ ఆ అమ్మాయికి ఇచ్చాడు, ఎందుకు చూజ్ చేసుకున్నాడు, సోనియాలో ఉన్న ఏం క్వాలిటీస్ చూసి ఆయనకి ఇచ్చాడు, ఆయన సమర్థించుకొని చెప్పుకోడు తన నిర్ణయాన్ని. మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, అసలు విష్ణుప్రియ వీళ్ళందరూ ఆడారు కదా, పృథ్వీ వీళ్ళందరూ, మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి, సోనియాకి ఇస్తే హౌస్లో మంటలు రేగుతాయి అని నిన్న నేను 2 వీడియోలో చెప్పే గెస్ట్ చేశా. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా కష్టపడారు కానీ మరి ఆయన తీసుకునే నిర్ణయానికి ఎలా దాన్ని సమర్థించుకున్నాడు, మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు లేదు, చాలా 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 ఇంట్రెస్ట్గా ఉంటాయి. అన్ని లాజిక్స్ ఈ ప్రోమోతో పాటు లైవ్లో ఎప్పటికీ జరిగిన అన్ని కలిపి నేను చెబుతా. సరే ప్రోమో ప్రకారం ఫస్ట్ వెళ్ళి నెక్స్ట్ చూసుకుందాం. ఫస్ట్ ఏంటి, ఈ భోజనం గురించి, ఫుడ్ గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరు, నిఖిల్ వర్సెస్ సోనియా. నువ్వు తిన్నావా అనేసి అంటే, నువ్వు తినేసావు ఫస్ట్, నా కోసం వెయిట్ చేయలేదు, నీ కోసం వెయిట్ చేయలేదు అంటే వీళ్ళిద్దరూ ఈ ఫుడ్ గురించి ఫైనల్గా ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి గురించి అతను అంటున్నాడు, వెళ్ళి నా పర్సనల్ లైఫ్ జడ్జ్ చేసి అందరిలో ఫన్ చేస్తాను, నాకు ఎలా ఉంటుంది, జనాల మధ్య చూపకూడదు కదంటే ఆ అమ్మాయి కూడా ఎమోషనల్ రైడ్ చేస్తుంది అని చూస్తే ఫైనల్గా ఆ అమ్మాయి వచ్చి సారీ చెప్పింది. ఎనీవే ఈ నిఖిల్ వర్సెస్ సోనియా వీళ్ళిద్దరు కాంబినేషను నిజంగా హౌస్ మేట్స్కి నచ్చట్లేదు, ఆడియన్స్కి నచ్చట్లేదు. నా అంచనా ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్యాన్స్ కూడా నచ్చదని అనుకుంటాను. ఎందుకంటే ఎవరి గేమ్ కూడా బాగుండదు ఇలా అయితే. ఈ బాండింగ్ ఏదో వాంటిడ్లు తెచ్చిపెట్టుకునేది లాగా ఉంది తప్ప ఆర్గానిక్గా వచ్చింది కాదు. సో ఖచ్చితంగా ఇద్దరు గేమ్ స్పాయిల్ అయిపోద్ది. అది వాళ్ళు ఫ్యాన్స్, నిఖిల్ ఫాలోవర్స్ కావచ్చు, సోనియా ఫాలోవర్స్ కావచ్చు, అసలు అవసరమా మీకు ఇది, మరి ఏంటి, ఎవరు ఆటలు ఆడుకోవచ్చు కదా, నువ్వు తిన్నావా నేను తిన్నాను, ఈ ప్యాంపరింగ్లు, వాదార్చడాలు, ఈ తిండి కోసం అలగడాలు, అరవడాలు, ఏడవడాలు, మళ్ళీ సారీలు చెప్పుకుంటే ఇటు వాళ్ళిద్దరు కలిసిపోతారు. సాయంత్రం గంట అన్న అంటే అతను వెళ్తాడు, అది కాదురా ఇది అంటే ఇద్దరు కూర్చొని వాళ్ళు మాట్లాడుకొని ఫ్రీ అయిపోతారు. బట్ ఇది దీనివల్ల వాళ్ళ గేమ్ కంప్లీట్గా ఎఫెక్ట్ అయిపోతుంది, అందులో డౌట్ లేదు. హౌస్ మేట్స్ కూడా అదే అంటున్నారు, ఏంటి ప్రతిదానికి మౌత్ పీస్ లాగా మారిపోయి ఒకరికొకరు అన్నట్టుగా, ఆయనకి ఇండివిజువాలిటీ ఉండదా అని, ఆయనకి ఇండివిజువాలిటీ ఉండదా, ఎందుకు ఉండదు, సోలోగా ఆడడానికి వచ్చారు, కంబైన్గా ఆడుతున్నారు, కలిసి ఆడుతున్నారు, హౌస్ మేట్స్కి మండుతుంది. ఆడియన్స్ కూడా అది ఖచ్చితంగా నెగిటివ్ తప్ప పాజిటివ్ కాదు ఆడియన్స్ కోణంలో కూడా. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరికి కూడా నచ్చదు. విడిపోయి ఎవరు ఫైట్ వాళ్ళు చేసుకుంటే హైలైట్ అవుతారు, ఎలివేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఆమెకి మంచిగా పాయింట్స్ పడుతుంది, తెలివితేటలోనే చక్కగా ఆడగలదు, ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది, కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోకస్ చేయగలుగుతుంది, ఎంత డిస్టర్బ్ చేసిన టాస్క్లో సంచలు, ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ దీనివల్ల మైనస్ అవుతుంది. అలాగే నిఖిల్ కూడా ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సోలో ఫైటర్గా పోవాలి తప్ప అక్కడ గ్రూప్ అన్న ట్యాగ్ కోసం వచ్చి ఇక్కడ గ్రూపులో చిక్కుకుపోయి ఇప్పుడు ఈ గ్రూపులు ఫామ్ అయ్యి మొత్తానికి చెడగొట్టుకుంటున్నారు చేజేతులా. వీళ్ళిద్దరూ విడిపోయి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటేనే ఓవరాల్గా వాళ్ళకి పర్సనల్గా బాగుంటుంది, గేమ్కి ముందుకు వెళ్తారు. అలాగే సీజన్ కూడా బాగుంటుంది అనిపించే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇక్కడ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ కంటెంటర్ అయ్యే ఛాన్స్ అని చెప్పేటప్పుడు నైన్కి వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎంఏలో వెళ్ళి టీ షర్ట్లో తీసి ఇగో నా దగ్గర ఉందని చెప్పి అంటే వాళ్ళ క్లాన్ అందరి దగ్గర ఉంటుంది కనుక ముందు దాని గురించి భద్రంగా దాచిపెట్టుకోవాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. అలాగే దాచిపెట్టుకున్నారు, బిగ్ బాస్ అడిగేటప్పుడు తీస్తారు, చూపిస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఎగ్స్ వచ్చినందుకోసం నిఖిల్కి ఛాన్స్ ఇస్తూ అలాగే ఈ రెడ్ ఎగ్ సంపాదించుకునే దానికి మరొకరికి చీఫ్ కంటెండర్గా అవకాశం ఇద్దామని బిగ్ బాస్ చెప్పేటప్పుడు మిగతా ఆ క్లాన్లో ఉండేవారు ఆల్రెడీ
ఆల్రెడీ నిఖిల్ అయ్యాడు. మిగతా వాళ్ళందరూ కూడా అతను రిక్వెస్ట్ చేసుకోవాలి. సీత, విష్ణుప్రియ, నయనిక, పృథ్వీ, సోనియా ఈ 5 కలిపి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన్ని కన్విన్స్ చేయగలిగితే ఆయన ఎవరికి అగ్గిస్తే అది ఇక్కడ టాస్క్. సో ఓకే, ఆ రకంగా ఇద్దరు రావాలి. అలాగే తర్వాత అభయ్ టీం నుంచి అయితే వాళ్ళు ఎటు బాగా ఆడలేదు. అయినా సరే అభయ్ వల్ల మెయిన్ అభయ్ చీఫ్గా ఫెయిల్ అయ్యాడు. ఎగ్స్ ఎక్కువ సంపాదించలేదు. ఆయన డిస్క్వాలిఫై చేసి పక్కకు తీసి పెట్టేసి ఫెయిల్యూర్ చీఫ్ అని చెప్పి పక్కన పెట్టేసి అందులో ముగ్గురికి అవకాశం ఇస్తే మణికంఠ, అలాగే ప్రేరణ అండ్ ఇంకొక నబిల్ కదా, వీళ్ళు ముగ్గురు వస్తారు. రేష్మి నాకు వద్దులే, నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను, ఆవిడ తప్పుకుంటే ఆదిత్య కూడా వాళ్ళిద్దరు కష్టపడ్డారు, ఫైటర్స్ వారియర్స్ అనిపించుకున్నారు. సో వాళ్ళకి అవకాశం ఇద్దామని ఆయన కూడా నాకు వద్దులే వాళ్ళకి ఇద్దామని కూడా గతంలో చూస్తే ఆదిత్య నేను చీఫ్ ఎందుకు కాకూడదు, నాకు ఎందుకు అర్హత లేదని ఫైట్ చేసిన ఆయన ఇప్పుడు వాళ్ళ కష్టం చూసి, వాళ్ళ ఎఫర్ట్స్ చూసి, వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ చూసి ఆయన వాళ్ళకే ఇవ్వండి అని చెబుతాడు. సో మొత్తానికి మణికంఠ వాళ్ళ ముగ్గురు అర్హులే. కానీ వాళ్ళకైతే బిగ్గెస్ట్ షాక్ ట్విస్ట్ ఇచ్చాడు. అవన్నీ కలిపి నేను ఇప్పటికీ మన జర్నలిస్ట్ సర్వీస్లో ఈ వీడియో కంటే ముందే అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. గేమ్ ఎలా మారబోతుందని కూడా చూడండి. మరి ఇందులో ఇది లెంత్ ఎక్కువ అయిద్దని ఇందులో చెప్పట్లే. ఆ జోన్ చాలా బాగుంటుంది. ఫైనల్గా చీఫ్స్ ఎవరవుతారు, ఫైట్ ఎలా ఉంటుంది ఏంటనేది. సరే అదైతే అలా జరుగుతుంది. ఇక వాళ్ళ క్లాన్కి సంబంధించి అభయ్ టీంకి ఎలా షాక్ ఇచ్చాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ తీసుకోవాలి. ఇక ఇందులో ఏంటి ప్రోమో ప్రకారం చూసుకుంటే సీత కూడా బాగా హట్ అవుతుంది. ఆయన నిఖిల్ వచ్చి వాదార్చిపోయి ప్యాంపర్ చేయబోతే అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోతావా, నేను వెళ్ళిపోమంటావా, నాకేం అవసరం లేదు, ఈ కబుర్లు చెప్పొద్దు, ఇప్పుడు వినే మూడ్లో కూడా లేనట్టుగా ఆ అమ్మాయి చెప్పుద్ది. అలాగే మరి సోనియాకి ఎందుకు ఇచ్చాడు అనే దానికి రీజన్స్ చెబుతాడు. మరి ఆ రీజన్స్ ఎట్లా ఉన్న వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పాయింట్ టు పాయింట్ చెప్తా ఎవరి రీజన్ కరెక్ట్, లాజిక్ కరెక్ట్ అనేది. అలాగే లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు సీత, విష్ణుప్రియ గొడవ కూడా పడతారు ఈ రెడ్ ఎగ్ నేపథ్యంలో. ఎందుకంటే రెడ్ ఎగ్ తీసుకుని ఒకవేళ టాస్క్ ఆడినా సరే నువ్వు ఇప్పుడు ఉన్న పొజిషన్లో గెలవలేవు, మళ్ళీ నిఖిలే గెలుస్తాడని విష్ణుప్రియ సీతతో అంటుంది. ఈ మాటలకు సీత బాగా హట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు అలా అంటావు, ఆ మాట ఎలా అంటావు, అన్నీ నిఖిలే గెలుస్తాడు, మేము గెలవలేము అని అనడం నాకు అస్సలు నచ్చలేదు. దానివల్ల నేను మరింత డిసప్పాయింట్ అయిపోయాను. నువ్వు నన్ను బాగా డిస్కరేజ్ చేసేసావు, డిసప్పాయింట్ అయిపోయాను, ఇంతవరకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అని సీత చెబుతుంది. ఎలాగైనా టాస్క్ గెలుస్తాను, గెలవాలి, చీఫ్ అవ్వాలని నేను చాలా కాన్ఫిడెన్స్తో ఉంటే నువ్వేంటి విష్ణుప్రియ అంత మాట అనేసావు, నన్ను ఒక్కసారిగా నన్ను డౌన్ చేసేసావు, గాలి తీసేసావు అని చెప్పేసాం. ఇది దీంతో వీళ్ళిద్దరి మధ్య వాదన జరుగుద్ది. నువ్వు మాట అంటే గుండెకు గుచ్చుకుంటుందని, ఆమె అంటే నువ్వంటే మనసుకు తీసుకోలేము అనేసి నిన్నటి వరకు బాండింగ్ క్లిప్పింగ్ అది ఇది అన్నారు. ప్రేరణ విషయంలో వ్యతిరేకం, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎలా వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ మాట అనడం వల్ల విష్ణుప్రియ ఎగ తీసుకొని ఇప్పుడు ఆడినా సరే గెలవలేవు, నిఖిలే గెలుస్తారని విష్ణుప్రియ అనడంతో సీత బాగా హట్ అయింది, ఫీల్ అయ్యింది. ఎందుకు ప్రతిసారి నిఖిలే ఎలా గెలుస్తాడు, బ్రెయిన్ గేమ్ కూడా ఇవ్వచ్చు కదా, ఇంకో గేమ్ ఇవ్వచ్చు కదా, అన్ని ఫిజికల్ టాస్కులే ఉండవు కదా అని సీత అంటుంది. తనకే రెడ్ ఎగ్ కావాలి, తను చీఫ్ అవ్వాలనుకుంటున్నాను, ఫైట్ చేస్తాను, ఏ టాస్క్ అయినా ఆడి అదరగొట్టి గెలుస్తాను, పోటీలో నిలుస్తాను. ఆ అమ్మాయి చెప్పడంలో తప్పులేదు, 100%. ఖచ్చితంగా సీత అన్న మాటలో తప్పే లేదు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లే ఇస్తారని కాదు కదా, బిగ్ బాస్ హౌస్లో అన్ని ఫిజికల్ గేమ్లే ఉండవు, చాలా వరకు బ్రెయిన్ గేమ్స్ ఉంటాయి. వాటిలో ఎవరికి తెలివితేటలుంటే వాళ్ళే గెలుస్తారు, అంతే తప్ప కండలు ఉన్న వాళ్ళే గెలిచేస్తారని కూడా అపోహ. అక్కడ ఉండే కంటెస్టెంట్స్ని బట్టి కూడా గేమ్ అప్పుడు కూడా మారుస్తాడు, రకరకాల గేమ్స్ ఇస్తాడు కనుక. సో ఖచ్చితంగా సీత అన్న పాయింట్లో అసలు తప్పే లేదు, 100% రైటే. అవి పైగా ఎఫర్ట్స్ పెడతానంటుంది, బ్రెయిన్గా వాడితే ఏ గేమ్ ఇచ్చినా ఆడతా చేస్తానని చెబుతా ఉంది. సో ఆ అమ్మాయి అయితే మంచి మాట చెప్పింది. సో దానివల్ల అయితే హట్ అయింది. అలాగే నహినిక ఎలిమినేషన్కు ప్రిపేర్ అయినట్టు ఉంది. ఇప్పటి వరకు హౌస్లో ఎప్పుడు ఇంతలా ముస్తాబ్ అవ్వలేదు, ఈ రోజు అవుతున్నా. వచ్చే ముందు మా అమ్మాయి బాగా రెడీ అయ్యిందని మా అమ్మ అనుకుంటుంది అంటూ మణికంఠతో అంటుంది. ఆవిడ కూడా ఫిక్స్ అయిపోయినట్టుంది, ఇక మనం బ్యాగ్ సర్దుకోవచ్చు. లేక నేను ఓటింగ్ వీడియోలు అన్నింటిలో కూడా చెబుతున్నా ఆయన కూడా డేంజర్లో ఉందని, మరి ఎవరు వెళ్తారు ఏంటని కూడా నెక్స్ట్ మరొక ఓటింగ్ వీడియోలు చెప్పుకుందాం. అట్లాగే అభయ్ సోనియా మధ్య కూడా డిస్కషన్ జరుగుతుంది రెడ్ ఎగ్ గురించి. ఏమంటే అభయ్ ఏమంటాడు, ఎవరికి ఇస్తాడు రెడ్ ఎగ్ అని అడిగితే ఏమో తెలియదు, డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి, సీత లేదా నైనికలో ఇవ్వచ్చు, ఒకరికి ఇస్తాడేమో అనుకుంటున్నాను సోనియా చెప్పింది. ఇక్కడ సోనియా మళ్ళీ ఏమంటదంటే, నువ్వు ఏమనుకుంటున్నావు బాబాయ్, ఎవరికి ఇస్తాడు అని నువ్వు అనుకుంటావు, నీ గెస్సింగ్ ఏంటి, నీ అంచనా ఏంటి అని సోనియా మళ్ళీ అభయ్కి అడిగితే అభయ్ ఏమంటాడు, 99% సీతకే ఇస్తాడు అని చెబుతాడు. అభయ్ గెస్ట్ చేసి చెబుతాడు ఆయన అంచనా అంట. ఎందుకంటే నయనికి ఆల్రెడీ చీఫ్ అయ్యింది, లాజిక్కే, సో ఆమెకి ఇవ్వడు. ఓకే, తర్వాత పృథ్వీ అన్నింటికీ అగ్రెసివ్ అయిపోతాడు, వరస్ట్గా ఆడుతున్నాడు, వాడిని అస్సలు ఎంచుకోడు అని చెబుతాడు. మూడోది ఏంటి, విష్ణుప్రియకి కూడా ఇవ్వడు. ఇక నిన్నైతే ఆయన పక్కన ఉంచుకొని ఫ్రెండ్గా సలహాలు ఇచ్చేందుకు నువ్వు ఇటు ఉంటావు కనుక పక్కన ఉంటావు కనుక నిన్ను పక్కనే పెట్టుకుంటాడు తప్ప నీకు ఇవ్వకపోవచ్చు. అందుకే ఫైనల్గా ఆప్షన్ అయితే సీత ఉంది కాబట్టి సీతకే ఇస్తాడని అభయ్ అయితే తన క్యాలిక్యులేషన్స్ లాజిక్స్ అవి అయితే చెబుతాడు. అలాగే ఇదే టాపిక్ మీద అట్ ద సేమ్ టైం అటు నబీల్ అండ్ సీత డిస్కషన్ కూడా జరుగుద్ది. నబీల్ వచ్చి సీతను అడుగుతాడు, సీత నీకేనా రెడ్ ఎక్కించేది, నీకేనా ఇంకేం చీఫ్ కంటెండర్ అయితేనో ఫైట్ చేసుకునే లేక ఆయన చెబితే సీతను నబీల్ అడిగితే వద్దు దాని గురించి అసలు ఏమి మాట్లాడికి, ఇప్పుడే ఒక పెద్ద పంచాయతీ అయ్యింది అనేలాగా విష్ణుప్రియతో జరిగిన గొడవ గురించి ఆ బాధలో ఉన్న సీత కూడా చెబుతుంది.
తన మనసు అస్సలు బాగాలేదు, నేను చాలా ఫీల్ అయ్యాను, హర్ట్ అయ్యాను, బాగా లో అయింది, ఆ మాటలు గుచ్చుకున్నాయి, సో ఇప్పుడు వద్దులే ఆ టాపిక్ ఎత్తలో ఏదో ఒకటి అవన్నీ చూద్దాం లెక్క. ఆ అమ్మాయి అయితే చెప్పదు. మరి నబిల్ ఎంత అడిగినా సరే ఏమైంది ఏంటని సరే మనసు బాగాలేదు వద్దులే తర్వాత మాట్లాడదాం చెప్పదు ఇంకా. అయితే ఇక నిఖిల్ ఏంటి ఫైనల్గా తన మనసులో మాట నైన్కితో చెప్తాడు ఏమని, నేను పర్టికులర్గా ఈ పర్సన్ ఎలా ఉంటుందో చూడాలనే సెలెక్ట్ చేశానంటూ సోనియా గురించి ఇండైరెక్ట్గా చెబుతాడు. తను సోనియాని చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేసేదానికి ఈ అమ్మాయి అయితే ఎట్లా ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేస్తుంది ఆ సిచ్యువేషన్ని, అది అబ్జర్వేషన్ చేద్దామని చూడాలనే ఉద్దేశంతోనే సెలెక్ట్ చేశానని చెబుతాడు. అలాగే నేను ఒకరికే ఇవ్వగలను, ఒక ఎగ్ ఒకరికి ఆప్షన్ ఇచ్చారు కనుక ఒకరికి ఇవ్వగలరు, మరి క్యాలిక్యులేట్ చేస్తే నువ్వు 9కి నువ్వు ఆల్రెడీ అయ్యావు, చీఫ్ అయ్యావు కాబట్టి మరొకరికి అవకాశం ఇస్తావు, ఓకే అది వ్యాలిడ్ రీజన్, అందరూ యాక్సెప్ట్ చేసేదే, 9కి కూడా అందులో అగ్రీ అవ్వాల్సిందే, ఫస్ట్ చీఫ్ అయ్యాను కనుక కష్టపడి అయ్యాను, అలాగని ఇప్పుడు అవ్వకూడదని కాదు, బట్ అవన వాళ్ళకంటే అయినకు కొద్దిగా తక్కువ ఉంటుంది కదా ప్రయారిటీ, సో అది ఓకే. రెండోది అంటే పృథ్వీ అగ్రెసివ్ అవుతాడు, అందుకే గేమ్లో అయినా బయట అయినా అలాగే ఉంటాడు, వాడిని పెట్టలేను, ఇది కొంతవరకు మంచి పాయింట్. ఎందుకంటే డెసిషన్ మేకర్గా ఉండాల్సిన పరిస్థితుల్లో, టీంని లీడ్ చేయాల్సిన పరిస్థితుల్లో ఇతను ఓవర్ అగ్రెసివ్ అయిపోయిన తర్వాత మరి ఎలా ఆడుతున్నాడు, ఎలా ఉంటున్నాడు చూస్తా ఉన్నాం, మీదకి వెళ్ళిపోతున్నాడు, రఫ్ అండ్ రూడ్గా దూసుకుపోతా ఉన్నాడు కనుక, సో అది పాయింట్ 9కి విషయంలో ఒకటి, అలాగే పృథ్వీ విషయంలో ఈ రెండు. ఇక విష్ణుప్రియకి ఏంటి, విష్ణుప్రియ ఆల్రెడీ పర్సనల్గా చెప్పేసింది వద్దని, అంటే ఆమె నాకు చీఫ్ అక్కర్లేదు అవసరం లేదని ఆమె పర్సనల్గా చెప్పేసింది. సో ఇక మిగిలింది ఎవరు, సీత, ఆమెకే చెప్పాలి, ఆమెనే కన్విన్స్ చేయాలి, ఆమె ఎలా తీసుకుంటుందో చూడాలని నిఖిల్ అని చెబుతాడు. నయనక పర్లేదులే స్పోర్టివ్గానే తీసుకున్నది, వెళ్ళి చెప్పు నిఖిల్ పర్వాలేదు చెప్పు అని చెబుతుంది. నిఖిల్ వచ్చి సీతకు చెప్తాడు స్పోర్టివ్గా తీసుకున్నా, అంటే అక్కడ అంటాడు అనమాట, స్పోర్టివ్గా తీసుకున్నా తీసుకోకపోయినా నెగిటివ్ అయినా పాజిటివ్ అంటే తప్పదు, ఇంకా చెప్పాలి కదా, డెసిషన్ తీసుకుని చెప్పాలి కదా, ఆవిడకి ఇవ్వట్లేదంటే మరి ఆవిడకి చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉన్నాయి, చెప్పాలి, ఓకే మరి ఏం తీసుకున్నా ఎలా తీసుకున్నా తప్పదు, ఫేస్ చేయాలి, ఇది గేమ్, నేనేం చేయలేను కదా, ఒకరికే ఇవ్వగలంటూ నిఖిల్ అయితే తేల్చేసాడు. సో మనకు ప్రోమోలో ఆ తర్వాత ఎగ్ ఇచ్చాక ఏం జరుగుతుందని చూపించారు. ఆ ఎగ్ ఇచ్చిన తర్వాత టాస్క్లు ఏంటి, ఎట్లా ఉంటుంది ఏంటి, వాట్ నెక్స్ట్. ఇప్పుడు సోనియాకి ఇచ్చిన తర్వాత టాస్క్ అయ్యింది. ఆ టాస్క్ ఏంటంటే నిదానమా ప్రధానమని ఒక ప్లేట్లో బాల్స్ పెట్టి నిఖిల్ అండ్ సోనియా ఆడతారు. ఆ టాస్క్లో నిఖిల్ గెలుస్తుంది. ఇక వాళ్ళకి సంబంధించి ఆ ముగ్గురు కంటెండర్స్గా వచ్చి వాళ్ళలో ఒకరు ఎవరైనా సరే టాస్క్ ఆడుకుని గెలిచి వచ్చి ఉంటే ఇక్కడ నిఖిల్ వర్సెస్ వాళ్ళు ఆడి పోరాడి ఫైట్ చేసి గెలిచి వాళ్ళు కూడా అప్పుడు చీఫ్ కంటెండర్స్ కోసం పోటీ పడేవారు. కానీ వాళ్ళని కంప్లీట్గా అభయ్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, అసలు మీరు టాస్క్లు బాగా ఆడలేదు, మీకు బిగ్ బాస్ రూల్స్ అర్థం కావట్లేదు, ఉల్లంఘించిన లెక్క అభయ్ క్లాన్కి అయితే పనిష్మెంట్ కింద బిగ్ బాస్ అయితే కంప్లీట్గా మీరు ఫస్ట్ ముగ్గురు సెలెక్ట్ చేసుకోమన్నాడు. దాంతో ఇదేంటి ఓడిపోయిన వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇచ్చాడు, లాభం ఇచ్చాడు, గెలిచిన వాళ్ళకేమో దెబ్బ కొట్టాడు, నిన్న చూపించి ఈరోజు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చి చుక్కలు చూపించారు, వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎంత కష్టపడ్డామో ఆడిన వాళ్ళందరూ పాపం అనర్హులు అని చెప్పేయడంతో వాళ్ళకి మామూలు ఏడుపు కాదు, కళ్ళల్లోంచి దుఃఖం పొంగికి వస్తుంది, గుండె లోతుల్లోంచి వచ్చేస్తుంది. అయ్యో ఇదేంటి కంచం ముందు పెట్టినట్టు పెట్టి లాగేసినట్టున్నాడు బిగ్ బాస్, దీనికి కారణం ఏంటంటే అభయ్ తాలకి ఇది ఆయన చీఫ్గా ఫెయిల్ అవ్వడం వల్ల అని చెప్పేసి దానికి సంబంధించి మంటలన్నీ మళ్ళీ రేగుతా ఉన్నాయి. జర్నలిస్ట్ సదీస్లో ఆ వీడియో ఫుల్ క్లియర్గా చెప్పి అది చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే నామినేషన్లో ఎలిమినేషన్ గురించి కూడా వీళ్ళు మాట్లాడుకుంటారు. ఏమది, అభయ్ అండ్ సోనియా కమింగ్ వీక్లో ఘోరంగా నాకు నామినేషన్లు వేస్తారు, చూడాలి ఏమవుతుందని అభయ్తో సోనియా అంటుంది. ఎందుకంటే ఈ టాస్క్లు సంచాలకులు ఇవన్నీ చేసింది కదా, ఈ నేపథ్యంలో నిన్న గొడవలన్నీ జరిగాయి కనుక. అభయ్ కూడా అంటాడు నేను మాత్రం పృథ్వీ గడికి వేస్తా, ఒకవేళ నేను ఉంటే. ఇది ఎందుకు చూపించాడు అబ్బా, నీకేమైనా అర్థమైందా ఈ బిట్ అయితే అనేది, ఒకవేళ నేను ఉంటే అభయ్గా పృథ్వీ గడికే వేస్తాను అన్నాడు అభయ్, మరి ఎందుకు చూపించాడు ఇది. సరే ఇక్కడ మీకు ఏమైనా అర్థమైతే ఒక కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఏంటి, అభయ్ అంటాడు పైగా ఎలిమినేషన్ అనేది ఎవడికి ఎలా ఉంటుందో తెలియదు అనేలా చెబుతాడు. అంటే ఈసారి నామినేషన్లు కూడా మళ్ళీ ఫస్ట్ వీక్ అయినట్టే ఘోరంగా అవుతాయి, ఎందుకంటే నిన్న టాస్క్తో అందరూ మంట మీద ఉన్నారు, రగిలిపోయి ఉన్నారు, కసితో ఉన్నారు. సో అందరూ అటోళ్ళు ఇటోళ్ళు అటు రచ్చ చేసుకుని వేసుకుంటారు, అంత మంట ఎక్కిపోయి ఉన్నారు, అందరూ నామినేట్ అయితే తీసారు, ఎవరు మిగలరు, మొత్తం ఆల్మోస్ట్ వచ్చేస్తారు అని అయితే అభయ్ చెబుతాడు. అయితే మళ్ళీ ఒకవేళ ఆదిత్యాన సేవ్ అయితే అవ్వచ్చు అని అభయ్ అంటాడు. సోనియా మాత్రం లేదు ఆయన కూడా మిగలడు, ఆయన కూడా వచ్చేవచ్చు అంటుంది. కానీ ఆదిత్య అయితే రాకపోవచ్చేమో, చూద్దాం మరి, ఇంకా టైం ఉంది కదా, ఇంకా చాలా అయితే ఉంది కనుక. అలాగే అభయ్ యష్మి గొడవ పడింది, ఇవన్నీ చాలా ముచ్చట్లు అయితే పెడతారు. ఇవి ఈ ప్రోమో అండ్ లైవ్ అప్డేట్స్, ఇంకా జరగబోయే అప్డేట్స్ ఇవన్నీ కూడా ఫైటింగ్లకు పంచాయతీలకు అన్నింటికి సంబంధించి. మరి మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో మీ సోషల్ మీడియా గ్రూప్స్ అన్నింటిలో కూడా షేర్ చేయండి. 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అన్ని క్రేజీ అప్డేట్స్ అన్ని ముందు మీరే చూడండి, షేర్ కూడా చేయండి.